సముద్రం నుంచి భయంకరమైన క్రూరమృగం వస్తుంది. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. అలాగే దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నాయి. అసలు ఆ క్రూరమృగము సముద్రంలో నుంచి ఎందుకు వస్తుంది? ఆ 10 వేళ్ళే ఈ 10 కొమ్ములు. 4వ భయంకరమైన క్రూరమృగము అది రోమా సామ్రాజ్యానికి సూచన. దానికి ఇనుప దంతములు మరి 10 కొమ్ములను ఉండెను. ఇప్పుడు ఈ క్రూర మృగములు మొత్తము కలగలిపి ఒక క్రూర మృగముగా అయితే ఏ లెవెల్లో ఉంటుందో అదే ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రూర మృగము. అసలు ఆ చావు దెబ్బ ఏంటి? ఆ తగిలిన ఆ చావు దెబ్బ మరలా మానిపోయిందంట. దీనికి ఎవడు సాటి అని చెప్పుకుంటూ ఆ మృగ సంస్థకి, ఆ క్రైస్తవ రోమా మృగ సంస్థకి నమస్కారం చేసుకుంటూ దాన్ని ఆరాధించుకుంటూ ముందుకెళ్ళారు. ఇప్పుడు ఎర్రటి ఘట సర్పమైనటువంటి రోమా సామ్రాజ్యం పూర్తిగా పడిపోయింది. మరి ఏ ఘట సర్పం ఈ క్రూర మృగానికి అధికారం ఇస్తుంది? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. నా పేరు పవన్ కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోని సముద్రం నుండి వస్తున్న భయంకరమైన క్రూర మృగంను గూర్చి మీకు తెలుసా? 99% మీకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రూర మృగమును గూర్చి మన పాస్టర్లు ఇది నిజముగా ఒక భయంకరమైన క్రూర మృగమని, ఈ క్రూర మృగం ఒకరోజు భూమి మీదకి వస్తుందని, అది విశ్వాసులను ఇబ్బంది పెట్టి భయపెట్టి చంపేస్తుందని, అంటే అదొక సపరేట్ ఒక భయంకరమైన ఒక జంతువు అని చెప్పారు. అలాగా మన పాస్టర్లు ఏదో వారికి తెలియక ఇష్టం వచ్చినట్టు చెప్పేసి విశ్వాసుల మధ్యలోకి సంఘాలలో అబద్ధాన్ని స్థాపించారు. కానీ ఇక్కడ దేవుడు విశ్వాసులకు అర్థమయ్యేలా, జ్ఞానవంతులకు, బుద్ధిమంతులు, గ్రహించే వారికి అందరికీ అర్థమయ్యేలా దేవుడు ఆ రాజ్యములను క్రూర మృగాలతో పోల్చి చెబుతున్నాడు అంతే. కానీ నిజానికి అది ఒక భయంకరమైన జంతువు కాదు. అది పరిపాలిస్తున్న ఒక సామ్రాజ్యంను గూర్చిన వివరణ. అది ఆ క్రూర మృగం ఏ విధంగా పరిపాలిస్తుందని అంటే ఆ రాజ్యము, ఆ రాజులు, ఆ క్రూర మృగము అనేటువంటి రాజ్యము మనుషుల్ని, విశ్వాసుల్ని, అధికారంను ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకొని సంఘమును ఏ విధంగా హింసించిందని ఈ 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ క్రూర మృగం అంటే ఏంటో, ఎవరో, ఆ రాజ్యం ఏందో మనం చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. క్లారిటీ రాకపోతే నన్ను అడగండి. దానికంటే ముందు మన గాస్పల్ ఫీల్డ్లోకి వెళ్దాం, పదండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. సముద్రం నుంచి భయంకరమైన క్రూర మృగం వస్తుంది. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. అలాగే దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నాయి. అసలు ఆ క్రూర మృగము సముద్రంలో నుంచి ఎందుకు వస్తుంది? అసలు సముద్రం అంటే ఏంటి? సముద్రం అంటే ఏంటో దేవుడు మనకి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో చెప్పాడు. ఒక్కసారి చూడండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. ఇక్కడ సముద్రము అంటే భక్తిహీనులతో పోల్చబడింది. భక్తిహీనులైనటువంటి సముద్రములో నుంచి ఈ క్రూరమృగము వస్తుంది. ఈ క్రూరమృగానికి 10 కొమ్ములు 7 తలలు 10 కిరీటాలు ఉన్నాయి. అలాగే దాని తలల మీద దేవదూషకరమైన పేర్లును ఉన్నాయంట. 10 కొమ్ములు 7 తలలు 10 కిరీటములు. ఇది ఎక్కడో చదివినట్టు మనకు అనిపిస్తుంది కదా. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనే మనం చదివాము. కానీ దీనికంటే ముందు దానియేలు గ్రంథంలో కూడా దీని గురించి చెప్పబడింది. ఒకసారి దానియేలు గ్రంథం దగ్గరికి వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 42వ వచనంలో 4వ రాజ్యమైనటువంటి రోమా సామ్రాజ్యము తరువాత 5వ సామ్రాజ్యమైనటువంటి యూరోప్ కంట్రీస్ ఏలుతున్న రాజ్యం అది. అంటే ఒకసారి ఆ వచనం చూద్దాము. పాదములు వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. పాదముల వ్రేళ్ళు అంటే ఒక పాదముకు 5 వ్రేళ్ళు ఉంటాయి. మన 2 కాళ్ళకు పాదములకు కలిపి 10 వేళ్ళు ఉంటాయి. ఆ 10 వేళ్ళే ఈ 10 కొమ్ములు. ఈ 10 వేళ్లను గూర్చే దానియేలు గారు 7వ అధ్యాయంలో
చెబుతున్నారు. 7వ వచనము, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. ఈ 4వ జంతువు పైన 10 కొమ్ములున్నాయి. ఆ 10 కొమ్ములు 10 వేళ్ళు, ఒకే రాజ్యము. ఆ రాజ్యమే రోమా సామ్రాజ్యము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ రోమా సామ్రాజ్యంను దేవుడు ఘటసర్పంతో పోల్చి చెప్పాడు. ఆ రోమా సామ్రాజ్యము కూలిపోయింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘటసర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. అంటే దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ 10 వేళ్ళు 10 కొమ్ములు, ప్రకటన గ్రంథంలో చెబుతున్నటువంటి ఈ 10 కొమ్ములు 7 తలలు మొత్తము రోమా సామ్రాజ్యం గురించి చెప్తున్నది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రాజ్యము అప్డేట్ అవుతుంది, తన రూపమును మార్చుకుంటుంది. అందుకు దేవుడు ఆ పరిపాలనకు తగ్గట్టుగా ఆ రూపమును ఈ క్రూర మృగములతో పోల్చి చెప్పాడు. మరి 10 కొమ్ములు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అని కానీ 10 రాజ్యాలని కానీ మనము ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఆ రాజులు ఆ రాజ్యాలే వీరు. నంబర్ 1 హన్స్, నంబర్ 2 వాండల్స్, నంబర్ 3 విసిగోత్స్, నంబర్ 4 బర్గండియన్స్, నంబర్ 5 జిపిడేస్, నంబర్ 6 లంపార్డ్స్, నంబర్ 7 ఫ్రాంక్స్, నంబర్ 8 స్వియన్స్, నంబర్ 9 అలన్స్, నంబర్ 10 బావరియన్స్. ఈ 10 జాతుల వారే ఈ సామ్రాజ్యము. అదే యూరప్ కంట్రీస్ రోమా సామ్రాజ్యము. ఈ 10 కొమ్ములైనటువంటి ఈ రాజులు, ఈ జాతులు, ఈ రాజ్యాలు రోమా సామ్రాజ్యంలో ఉన్నవి. మరి ఈ 10 కొమ్ముల గురించి క్లారిటీ మీకు వచ్చిందనుకుంటా. మరి 7 తలలు అంటే ఏంటి? మనము ముందు వీడియోలో చూసాము. 7 తలలు అంటే రోమా సామ్రాజ్యము 7 కొండల దగ్గర ప్రారంభమైంది అని. అంటే దేవుడు ఆ రాజ్యమును గుర్తించడానికి మనకి 7 తలలు అన్నాడు. 7 తలలు అంటే 7 కొండలు. ఆ 7 కొండలు ఏంటో ఒకసారి చూద్దాం. నంబర్ 1 అవెంటైన్ హిల్, నంబర్ 2 సిలియన్ హిల్, నంబర్ 3 క్యాప్టోలైన్ హిల్, నంబర్ 4 ఇస్క్విలైన్ హిల్, నంబర్ 5 పాలాటైన్ హిల్, నంబర్ 6 క్విరినల్ హిల్, నంబర్ 7 విమినల్ హిల్. ఈ 7 తలలే ఈ కొండలు. మరియు 10 కిరీటములు అంటే ఆ 10 మంది రాజులు పెట్టుకున్నటువంటి రాజ్య గవర్నమెంట్స్ కావచ్చు, వారి రాజ్యాంగములు కావచ్చు. ఈ 10 కొమ్ములు 7 తలలు 10 కిరీటముల గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అదే క్రూర మృగమైనటువంటి రోమా సామ్రాజ్యము. 13వ అధ్యాయంలో 2వ వచనం చూద్దామండి. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. 2వ వచనంలో ఆ క్రూర మృగము ఎలా ఉందో, ఎలా పరిపాలిస్తుందో మనం గుర్తించడానికి ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. ఆ మృగము చిరుత పులిని పోలి ఉందంట. దాని పాదములు ఎలుగుబంటి వంట, దాని నోరు సింహపు నోరు వంటిది. ఈ మృగాలని మనం ఎక్కడో చదివి విన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే మనకు ఉంది. ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాము. మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వల్లే అది పాదములు నేలపైన పెట్టుకొని నిలబడి ఉండెను. మరియు మారు మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉన్నది. అది ఒక పాశము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షింపుము అని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనం కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమైన 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది.
దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. ఈ క్రూర మృగమైనటువంటి జంతువుల గురించి మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనము ముందు వీడియోస్లో చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఒక్కొక్క జంతువు ఒక రాజ్యముతో పోల్చి చెప్పబడినది. అది మొదటి జంతువు రెక్కలు గల సింహము, అది బబులోను సామ్రాజ్యానికి సూచన అని. రెండవ జంతువు ఎలుగుబంటిని పోల్చినది మాదియా పారసిక రాజ్యం. మూడవ క్రూర మృగము చిరుతపులిని పోలినటువంటిది, అది గ్రీకుల సామ్రాజ్యము. నాలుగవ భయంకరమైన క్రూర మృగము అది రోమా సామ్రాజ్యానికి సూచన. దానికి ఇనుప దంతములు మరియు 10 కొమ్ములను ఉండెను. ఇప్పుడు ఈ క్రూర మృగములు మొత్తము కలగలిపి ఒక క్రూర మృగముగా అయితే ఏ లెవెల్లో ఉంటుందో అదే ఈ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రూర మృగము. ఆ క్రూర మృగాలు ఒకానొకప్పుడు విడిగా ఉండి పరిపాలిస్తేనే ఎంతో భయంకరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్రూర మృగాలు మొత్తము కలిసి పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ క్రూరముఖము. ఏ క్రూరముఖము? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సముద్రంలో నుంచి వస్తున్న భయంకరమైన క్రూర మృగమే ఈ క్రూర మృగము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినటువంటి క్రూర మృగాలు అన్నీ కలిసి పరిపాలిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటుందని దేవుడు మనకి పోల్చి చెబుతున్నాడు. సరే, కానీ ఇక్కడ 2వ వచనం చూద్దాం ఒకసారి. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఇప్పుడు ఈ సముద్రంలో నుంచి వచ్చినటువంటి 4 జంతువులు కలగలిపినటువంటి రాజ్యమైనటువంటి ఈ క్రూర మృగానికి ఈ ఘట సర్పము తన బలమును, అధికారమును, సింహాసనమును ఈ క్రూర మృగానికి ఇచ్చింది. అసలు ఈ రోమా రాజ్యమైనటువంటి ఘట సర్పము చచ్చిపోయింది కదా, మరలా దీనికి అధికారం ఇవ్వడం ఏంటి? అది ఎలా చనిపోయిందో మనము 12వ అధ్యాయంలో మనం ముందు వీడియోలో చూసాము. కానీ ఈ ఘట సర్పము మళ్ళా బ్రతికింది. బ్రతికి ఈ క్రూర మృగానికి అధికారము, సింహాసనము, బలమును ఇస్తుందంట. అదేంటో చూద్దాం. మీరు బాగా గమనిస్తే 12వ అధ్యాయంలో ఎర్రటి మహాఘట సర్పము అని ఉంటుంది. మరి అదే 12వ అధ్యాయంలో ఘట సర్పము అని ఉంటుంది. మరలా అదే 12వ అధ్యాయంలో సర్పము అని ఉంటుంది. ఇప్పుడు అదే 13వ అధ్యాయంలో ఘట సర్పంగా ఉంది. అంటే ఇక్కడ తన రూపమును తానే మార్చుకుంటుంది. ఇప్పుడు ఎర్రటి ఘట సర్పమైనటువంటి రోమా సామ్రాజ్యం పూర్తిగా పడిపోయింది. మరి ఏ ఘట సర్పము ఈ క్రూరమృగానికి అధికారం ఇస్తుంది? దానికి మరలా మనము 12వ అధ్యాయానికి వెళ్దాం. 12వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను. మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఎర్రని ఘట సర్పం అంటే రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్యముని కాన్స్టాంటిన్ ది గ్రేట్ ఏ విధంగా పడగొట్టాడో, ఆ రోమా సామ్రాజ్యమైనటువంటి ఘట సర్పంను పూర్తిగా పడగొట్టి క్రైస్తవ రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించాడో, పూర్తిగా క్రైస్తవ రాజ్యానికి అధికారం ఏ విధంగా తీసుకొచ్చాడో చరిత్రలో మనం చూసాం. కానీ ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఈ ఘట సర్పము కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ రాజ్యము. ఈ క్రిస్టియన్ రోమా సామ్రాజ్యమే ఘట సర్పము. అంటే వీరి దగ్గర సత్యము, జ్ఞానము ఏమీ లేదు. వీరికి అధికారం కావాలి. అందుకే వీరిని మళ్ళా దేవుడు ఘట సర్పంతో పోలుస్తున్నారు. పాగాన్ రోమా సామ్రాజ్యమైనటువంటి ఎర్రటి మహాఘట సర్పము కూలిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఈ కాన్స్టాంటిన్ వల్ల ఆ రోమా సామ్రాజ్యము క్రైస్తవ రోమా సామ్రాజ్యముగా మారింది. ఈ క్రైస్తవ రోమా సామ్రాజ్యమే ఘట సర్పము. ఎందుకనంటే సత్యము లేదు కాబట్టి. అందులో ఈ సంఘానికి కన్యతత్వము లేదు. ఈ కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యము సత్యమును పాటించక అబద్ధాన్ని వీళ్ళు స్థాపించారు. అందుకే దేవుడు ఈ రోమా క్రైస్తవ రాజ్యాన్ని ఘట సర్పంతో పోలుస్తున్నాడు. భూమి మీద పడదోయబడినటువంటి ఆ ఘట సర్పము ఏదో కాదు, ఎర్రటి ఘట సర్పము పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ ఘట సర్పమే క్రైస్తవ రోమా ఘట సర్పముగా మారింది. అందువలన ఆ శిశువును కనినటువంటి ఆ స్త్రీని ఈ ఘట సర్పము హింసించను. ముందు వీడియోలో చూసాము.
ఆ స్త్రీ ఎవరో, ఘట సర్పం ఎవరో, ఇనుప దండముతో ఏలు ఆ శిశువు ఎవరో, ఆ శిశువే కాన్స్టాంటిన్ ది గ్రేట్ అని. రోమా క్రైస్తవ హిస్టరీలో కాన్స్టాంటిన్ చేసినటువంటి ఊచ కోత కావచ్చు, పరిపాలన కావచ్చు, చరిత్రలో అంతా ఇంత కాదు. ఒక్కసారి మీరు కాన్స్టాంటిన్ ద గ్రేట్ హిస్టరీ మీరు చూస్తే చాలా ఫేమస్ కింగ్ అయిన ఇక్కడ ఈ స్త్రీ సంఘము, కానీ ఆ సంఘము గర్భం దాల్చింది. తరువాత ఆ స్త్రీ కుమారుడిని కనింది. ఆ కుమారుడే కాన్స్టాంటిన్ ద గ్రేట్. ఈ కుమారుడు అయినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యానికి అధికారి. ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకునే సత్యాన్ని జరిగించగా అబద్ధాన్ని జరిగించేవారు. ఎందుకు అనంటే అధికార మతంతో ఇలాగే అధికారం ఉండాలని సత్యాన్ని పాటించక అబద్ధాలను పెట్టి వాళ్ళు రాజ్యము ఏలారు. అందుకే ఇక్కడ ఘట సర్పము అంటే రోమా క్రైస్తవ సామ్రాజ్యము. కాన్స్టాంటిన్ ది గ్రేట్ రోమా క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వారు ఏమి చెబితే అదే జరగాలన్నట్టు సంఘంలోనికి తీసుకొచ్చారు. అప్పుడు సంఘంలోని విశ్వాసులు అది ఎలా జరుగుతుంది, సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తు వారు చెప్పిందే మనకు జరగాలి తప్ప మనిషి చెప్పింది జరగకూడదని ప్రశ్నించేవారు. ఈ ప్రశ్నించడం వల్ల వారికి కోపం వచ్చి ఆ స్త్రీని ఈ విధంగా వాళ్ళు హింసించేవాళ్ళు. ఆ హింసను భరించలేక ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోతుంది. 14వ వచనం చూద్దామండి. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. చూడండి, 12వ అధ్యాయంలో 3 ఘట సర్పాలు కనిపిస్తాయి. మొదటిది ఎర్రటి మహాఘట సర్పము, రెండవది 14వ వచనంలో చెప్పబడుతున్నటువంటి సర్పము. అంటే ఎర్రటి ఘట సర్పంతో పోలిస్తే కొంచెము తక్కువగా. ఈ సర్పముఖము నుంచి స్త్రీ పారిపోతుంది అరణ్యమునకి. ఈ సర్పం ముఖమే కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యము. మీరు చేస్తుంది, మీరు చెబుతుంది, మీరు పాటిస్తుంది తప్పు అని సంఘము చెప్పినందుకు ఈ సంఘాన్ని, ఈ రోమా క్రైస్తవ రాజ్యమైనటువంటి ఈ సర్పము వారిని వెంటాడి చంపి అరణ్యమునకు పారిపోయేలా చేసింది. అలా ఆ స్త్రీ పారిపోయిన తర్వాత ఏం జరిగిందో మనము ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. ఎర్రటి ఘట సర్పానికి తక్కువైనటువంటి ఈ సర్పము మరలా ఘట సర్పంగా మారుతుంది. అంటే ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యమే మరలా ఘట సర్పంగా మారుతుంది. నార్మల్ సర్పంగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ రోమా సామ్రాజ్యము అంటే కాన్స్టాంటిన్ స్థాపించినటువంటి ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యము సంఘము ప్రశ్నించిన ప్రశ్నలకు కోపము తెచ్చుకొని తన పూర్వ వైభవమైనటువంటి రోమా ఘట సర్పము మరలా అది తెచ్చుకుంది. అలా ఆ తన పూర్వపు గుణాలను, వైభవమును తెచ్చుకొని స్త్రీని భయంకరంగా హింసించింది. ఆ హింసిస్తూ 17వ వచనం చూద్దాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. బాగా గమనించండి, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి సంఘము, యేసు క్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆమె సంఘములో శేషించినటువంటి ప్రజలు. సంఘమైన నిజమైన స్త్రీ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. అది 1వ శతాబ్దంలోనే పూర్తిగా చనిపోయింది. తరువాత ఆ సంఘము గర్భమును దాల్చి ఇంతవరకు తీసుకొచ్చింది. తరువాత ఆ స్త్రీ గర్భమును దాల్చి కుమారుని కని ఆ కుమారుడు క్రైస్తవ రోమా సామ్రాజ్యంను స్థాపించాడు. కానీ ఆ రాజ్యములో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ సంఘము కాస్త శేషం అనేది మిగిలింది. ఆ శేషము వీరు చెబుతున్నటువంటి మాటలు వినకుండా దేవుని మాటలు వినడం వలన, యేసుక్రీస్తు వారు చెప్పిన పనులు చేయడం వలన వారికి వ్యతిరేకమవుతారు. అందుకే దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నారు, మేము చెప్పినట్టుగా చేయట్లేదని చెప్పి ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యమైనటువంటి ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని ఆమె సంతానంలో శేషించిన సంతానముతో యుద్ధము చేయడానికి ఈ ఘట సర్పము బయలు వెళ్ళి సముద్ర తీరమందు నిలిచింది. ఆ శేషమైన స్త్రీ సంఘము ఇప్పటిదాకా ఎక్కడుందో ఎవరికి తెలియదు.
కానీ ఒకరోజు ఆయన జల్లెడ తెచ్చుకుని మరీ జల్లెడ పట్టి ఆ కన్యకైన శేషించిన సంఘమును ఆయన వివాహం చేసుకొని తన రాజ్యంలో పెట్టుకోబోతున్నాడు. ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యమైనటువంటి ఘటసర్పము బయలు వెళ్ళి సముద్ర తీరంలో ఉంది. సముద్రం అంటే ఏంటో మీకు తెలుసు, భక్తిహీనులే సముద్రం. ఈ ఘట సర్పానికి ఎదురుగా ఎవరన్నా వస్తే వారిని చంపేయాలని చెప్పేసి ఈ ఘట సర్పము సముద్ర తీరంన ఉంది. ఎవరు రాకపోయేసరికి తన అధికారాన్ని కాపాడుకోవాలని మరలా తన రూపమును మార్చుకుంటుంది. ఆ ఘట సర్పము అంటే కాన్స్టాంటైన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ ఘట సర్పము తన రూపమును సముద్రంలోకి వెళ్ళి మార్చుకుంది. తరువాత ఈ ఘట సర్పము సముద్రంలోకి వెళ్ళి 13వ అధ్యాయంలో తన రూపమును మార్చుకొని ఈ భయంకరమైన క్రూర మృగముగా అది బయటికి వస్తుంది. ఘట సర్పము ఈ మృగమునకు అధికారము, బలము, సింహాసనము ఇవ్వడము అనే దానికి అర్థము ఇదే. క్రైస్తవ రోమా సామ్రాజ్యమైన ఘట సర్పము సముద్రంలోకి వెళ్ళి తన రూపంను మార్చుకొని ఈ విధమైనటువంటి క్రూర మృగముగా అది బయటికి వచ్చింది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఘట సర్పం అంటే ఏంటో. 2 ఘట సర్పాలు ఉన్నాయి. ఎర్రటి మహాఘట సర్పం అంటే రోమా పాగాన్ మత సామ్రాజ్యం. ఇక్కడ ఘట సర్పం అంటే రోమా క్రైస్తవ సామ్రాజ్యం. సర్పము అన్న రోమా క్రైస్తవ సామ్రాజ్యమే. ఇప్పుడు మరలా ఈ ఘట సర్పము తన రూపంను మార్చుకుంది. మారినటువంటి ఈ రూపమే క్రైస్తవ రోమా క్రూర మృగము. అబద్ధంగా క్రైస్తవ్యాన్ని ధరించుకున్నటువంటి క్రూర మృగం. దానికి సత్యం అక్కర్లేదు, జ్ఞానం వద్దు, బుద్ధి వద్దు, కేవలం అధికారం, మదం మాత్రమే కావాలి. అందుకే దాన్ని దేవుడు ఈ విధంగా పోలుస్తూ మనకు విశ్వాసులకు వివరించాడు. మనం వాటిని గ్రహించి చరిత్రను తవ్వి బయటికి తీసుకోవాలి. అలాగా దేవుడు పోల్చి చెబితే మనము సరిగా ఆలోచించకుండా ఇష్టం వచ్చిన బోధలు చేసుకుంటూ అమాయకమైనటువంటి ప్రజలకు, చదువుకోలేని వారికి కావచ్చు, చదువున్న వారే ఈ లెవెల్గా బుద్ధిహీనంగా మారిపోతున్నారు. చదువులేని వారు మీరు చెప్పినట్టు నిజంగా ఒక జంతువే అని వాళ్ళు అనుకుంటారు. అది అబద్ధాలు. దేవుడు ఈ క్రూర మృగాలను మనుషులు పరిపాలించు రాజ్యములతో పోల్చి మాత్రమే చెప్పాడు. ఈ రోమా క్రైస్తవ రాజ్యమైనటువంటి ఘట సర్పమును గూర్చి పౌలు గారు ఎప్పుడో చెప్పారు. ఒకసారి చూద్దాం. 2వ తెస్సలోనీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలు పడితే గాని ఆ దినము రాదు. ఇక్కడ నాశనకరమైన పాపపుత్రుడు కాన్స్టాంటిన్ ద గ్రేట్ రోమా క్రైస్తవ సామ్రాజ్యమైన మత భ్రష్టత్వమును స్థాపించింది. ఘట సర్పమును స్థాపించినటువంటి రాజు ఆ నాశనకరమైనటువంటి పాప పురుషుడు కాన్స్టాంటిన్ ద గ్రేట్. ఈ పాప పురుషుడైనటువంటి కాన్స్టాంటిన్ ద గ్రేట్ స్థాపించినటువంటి ఈ రోమా క్రైస్తవ సామ్రాజ్యం గూర్చే పౌలు గారు మొదట భ్రష్టత్వము సంభవించి, అంటే మత భ్రష్టత్వము, క్రైస్తవంలో సత్యము, జ్ఞానము, ప్రేమ, బుద్ధి, సమానత్వమును దేవుడు జరిగించాలని చెబితే వీరు మాత్రం వారి అధికారం కొరకు మత భ్రష్టత్వాన్ని స్థాపించారు. మూఢనమ్మకాలు, అబద్ధ ఆచారాలు, విగ్రహారాధనలు అన్ని దేవునికి విరోధంగా తీసుకొచ్చి వారు సంఘంలో పెట్టేశారు. అందుకే ఆ భ్రష్టత్వం మొదట స్థాపించబడుతుంది అని ఈ మత భ్రష్టత్వమైనటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యం గురించే పౌల్ గారు 2వ తెస్సలోనికలో మనకి చెప్పాడు. సరే, ఓకే, ఇప్పుడు ఘట సర్పము పూర్తిగా అంతమైపోయింది. ఇప్పుడు మరలా ఏమొచ్చింది? భయంకరమైన క్రూర మృగం, ద బీస్ట్ ఆఫ్ ద సీ. భక్తిహీనులు అనేటువంటి సముద్రంలో నుంచి వచ్చిన ఒక భయంకరమైన క్రూర మృగం. ఈ క్రూర మృగం ఏంటి? ఇదే క్రైస్తవ రోమా క్రూర మృగము, రోమా క్రిస్టియన్ బీస్ట్. ఇప్పుడు ఈ క్రూర మృగం అంటే ఏంటో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, 3వ వచనం చూద్దాం. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. అయితే ఈ క్రూర మృగమైనటువంటి క్రిస్టియన్ రోమా బీస్ట్, దీని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలిందంట. అసలు ఆ చావు దెబ్బ ఏంటి? ఆ తగిలిన ఆ చావు దెబ్బ మరలా మానిపోయిందంట. ఆ క్రూర మృగమైనటువంటి క్రైస్తవ రోమా
సామ్రాజ్యానికి చావు దెబ్బ ఎప్పుడు తగిలిందంటే క్రీస్తు శకము 476లో ఆ గాయం తగిలింది. ఆ గాయమే పూర్తిగా రోమా సామ్రాజ్యము కుప్పకూలిపోవడము. గాయం ఊరికే తగలదు, కొడితేనే తగులుతుంది. ఆ కొట్టిన వారు ఎవరో కాదు, చరిత్రలో రోమా సామ్రాజ్యం పడిపోవడానికి కారణము గోతిక్స్, జర్మన్స్, బార్బియన్స్. వీళ్ళు రోమా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసేశారు. అదే దెబ్బ తగలడం అంటే. ఈ క్రూర మృగానికి తగిలినటువంటి చావు దెబ్బ, ఆ గాయము మానిపోయింది. మానిపోయిన తర్వాత కూడా మనుషులు ఆ మృగము వెంట వెళుతూ ఉన్నారు. అట్లా వెళుతూ ఆశ్చర్యపోతున్నారంట. ఏ లెవెల్గా దెబ్బ తిని కూడా ఈ లెవెల్గా బతికిందంటే అది ఎంత మోసంతో, ఎంత కుట్రలతో తన అధికారాన్ని స్థాపించుకోవాలనుకుంటుందో చూడండి. 4వ వచనం చదువుకుందామండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. మరియు వారు ఈ క్రూర మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. క్రైస్తవ రోమా సామ్రాజ్యమైనటువంటి ఘటసర్పమునకు ఈ క్రూర మృగము నమస్కారం చేస్తుంది. పూర్తిగా మారి అధికారం ఇచ్చేసింది కదా ఈ సంస్థకి. దీనికి ముందుగా ఉన్నటువంటి ఈ ఘటసర్ప రాజ్యము, దీని తర్వాత వస్తున్నటువంటి క్రూర మృగముకు అధికారం ఇచ్చినందున ఈ క్రూర మృగంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు పూర్తిగా ఘటసర్పమైనటువంటి కాన్స్టాంటిన్ ద గ్రేట్ స్థాపించినటువంటి రాజ్యానికి నమస్కారం చేస్తుంది. అలా చేస్తూ వాళ్ళు పోతూ ఇంకా ఈ మృగము రేంజే వేరు, దీనికి ఫుల్ క్రేజ్ ఉంది, దీనితో ఎవడు యుద్ధం చేసి దీనితో పోరాడగలరు, దీనికి ఎవడు సాటి అని చెప్పుకుంటూ ఆ మృగ సంస్థకి, ఆ క్రైస్తవ రోమా మృగ సంస్థకి నమస్కారం చేసుకుంటూ దాన్ని ఆరాధించుకుంటూ ముందుకెళ్లారు. 5వ వచనం చూద్దామండి. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయను. చూడండి, ఈ క్రూర మృగానికి 42 నెలలు అధికారం ఉందంట. దేనికి? డంబపు మాటలు మాట్లాడడానికి, విశ్వాసులను హింసించడానికి, మా మాట కాదనే వారిని హింసించి చంపి వారికి లోబడేలా చేసుకోవడానికి 42 నెలలు దానికి పవర్ ఉందంట. 42 నెలలు అంటే ఏంటి? 12వ అధ్యాయంలో చెప్పినారు కదా 1260 దినములు అని. 42 నెలలు అన్నా, 1260 దినములు అన్నా, ఒక కాలములు అర్ధకాలములు అన్నా ఒక్కటే. ఆ అధికార దినములే 1260 దినములు. దీన్ని మనం ఎలా కౌంట్ చేయాలంటే, కాన్స్టాంటిన్ ద గ్రేట్ రాజకీయ మతాధికారంగా పుట్టినటువంటి సంవత్సరమే 312. అదే ద మిలియన్ బ్రిడ్జ్ దగ్గర ఆయన చేసినటువంటి యుద్ధం వలన ఆయన రాజ్య మతాధికారిగా పుట్టుతాడనమాట. ఇప్పుడు ఆ 312 ప్లస్ 1260 దినములు అంటే 312 ప్లస్ 42 నెలలు ఈజ్ ఈక్వల్స్ టు 1572. 42 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్స్ టు 1260. అంటే 312 ప్లస్ 1260 ఈజ్ ఈక్వల్స్ టు 1572. 1572లో ఏం జరిగింది? బర్తలోమై మారణకాండ. చరిత్రలో 1572లో బర్తలోమై డే అని ఉంటుంది. బర్తలోమై డే రోజున మారణకాండ జరుగుతుంది. ఆ మారణకాండ ఈ క్రూర మృగము జరిగించిందే. అంతటితో సంఘమైన స్త్రీకి కాస్త రిలీఫ్ వచ్చిందనమాట. దాని తర్వాత అంతవరకు భయంకరంగా స్త్రీని, విశ్వాసులని, బిషప్పులని, పాస్టర్లని, బోధకులని, ప్రీచర్స్ని వాళ్ళ అధికారంలో పెట్టుకొని హింసించేవాళ్ళు. మేము చెప్పిందే చేయాలి, మాకే మీరు లోబడాలి అని. అలాగా ఈ సమయం ఎందుకు ఇచ్చాడంటే 42 నెలలు అనేది సంఘమైన స్త్రీకి 42 నెలలు తర్వాత అంత భయంకరమైన శ్రమలు ఉండవు, అప్పటి నుంచి వారికి రిలీఫ్ అని మనం గుర్తించడానికి అంత టైం ఇవ్వబడింది. కావాలంటే మీరు 12వ అధ్యాయంలో 6వ వచనము 14వ వచనంలో ఒకసారి చూడండి. 6వ వచనము, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను.
14వ వచనము, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమునకు చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. ఈ 42 నెలలు ఒక కాలములు అర్ధకాలము 1260 దినములు మొత్తము ఒకటే. వాటిని మనం గ్రహించి ప్లస్ చేస్తే 1772. ఆ స్త్రీకి హింస తగ్గిపోయింది, తర్వాత హింస ఉండదు, ఇండిపెండెన్స్ వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక. ఎవడైనను చెర పట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అట్లా ఈ ఘటసర్పము మరియు క్రూర మృగము నిజమైన సంఘాన్ని హింసించింది. వారు ఎంత హింసించినా సరే మాకు మా క్రీస్తు మా తండ్రి అయిన దేవుడు ఆజ్ఞలే ఇంపార్టెంట్ అనుకుంటూ జీవించే వారు ఉన్నారు. అట్లా వారు ఎవరైతే ఖడ్గంతో వచ్చి చంపేస్తున్నారో అలా చెరపట్టబడాలనుకున్నవాడు ఈజీగా చెరలోనికి వెళ్తాడంట. ఎవడైనా సరే ఖడ్గము చేత చంపిన ఎడల వాడు కూడా ఖడ్గము చేతనే చంపబడేలా చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అలాగా వారు ఎంతో మంది విశ్వాసులని హింసించి చంపేశారు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నందుకు. అందుకే వారు ఎంత హింసిస్తున్నా సరే ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అలాగ ఈ క్రైస్తవ ఘటసర్పము తర్వాత ఈ క్రైస్తవ క్రూర మృగము సంఘంను చాలా హింసించి అబద్ధంలోనే ఉండేలా చేసి అధికారాన్ని పరిపాలిస్తూ ఉంది. ఆ పరిపాలనలోనే 7వ వచనంలో చూడండి, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఆ అధికారమే 42 నెలలు. ఆ 42 నెలలు అంటే 1260 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు ఆ క్రూర మృగము ప్రతి జనము మీద ఆయా భాషలు మాట్లాడే ప్రతి జనముల మీద అధికారాన్ని గ్రిప్పులో తెచ్చుకొని భయంకరంగా భ్రష్టత్వములో పరిపాలించింది. ఇలా పరిపాలిస్తున్నటువంటి ఆ క్రూర మృగము సంస్థలోకి లేదా రాజ్యంలోకి ఎవరైనా వెళితే, సత్యాన్ని గ్రహించక అది బాగుందని వెళితే దేవుడు ఒక రేంజ్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ 8వ వచనం చూడండి. భూ నివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. చాలా సీరియస్గా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు సమస్త ప్రజలకు. మీరు మత భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు. మీరు సత్యంలోనే కన్యకగా నీతిగా విశ్వాసంగా పరిశుద్ధంగా సమానంగా ఉండాలని నేను కోరుకున్నాను. మీలో మనుషుల్లో ఎవరైనా సరే ఆ మృగమునకు నమస్కారము చేయకూడదు. ఒకవేళ నమస్కరిస్తే ఆ నమస్కరించిన వారు ఎవరు? జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడని వారు మాత్రమే దానికి నమస్కరిస్తారు. వధింపబడి ఉన్న గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిన వారు ఆయన రాజ్యంలో ఉంటారు. కాబట్టి విశ్వాసులమైన మనము మనుషులు కావచ్చు, చాలా జాగ్రత్తగా మనము ఈ చివరి దినాల్లో ఉండాలి. బాగా ఆలోచించండి. వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఉంది, అది ఎవరో మనకు తెలుసు, ఆయనే మన రాజు. అలాగే సంఘంలో వధింపబడని గొర్రెపిల్ల ఉంది. ఆ వధింపబడని గొర్రెపిల్లను దేవుడు ఏ రేంజ్లో వధిస్తాడో రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. ఆ వధింపబడని గొర్రె పిల్లనే 666. ఈ 666ను గూర్చి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఆ 666ను గూర్చి పూర్తి క్లారిటీ నేను ఇవ్వబోతున్నాను. కావున క్రీస్తు సంఘమైన మనము అబద్ధంలో ఉండకుండా, మత భ్రష్టత్వంలో ఉండకుండా, సత్యంలో పరిశుద్ధతలో జ్ఞానములో బుద్ధిలో మంచి క్రియలు ఫలించేలా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది. ఘటసర్పం అంటే ఏంటో, క్రూరముఖం అంటే ఏంటో. ఎర్రటి మహా ఘటసర్పము అంటే పాగాన్ రోమా సామ్రాజ్యము, అంటే రోమా పాగాన్ మతమైనటువంటి సామ్రాజ్యము.
సర్పము అంటే క్రైస్తవ రోమా సామ్రాజ్యం. ఆ సర్పమే మరలా ఘట సర్పముగా మారింది. అదే కాన్స్టాంటిన్ ది గ్రేట్ స్థాపించినటువంటి రోమా క్రైస్తవ సామ్రాజ్యము. తర్వాత ఈ ఘట సర్పము తన రూపంను మార్చుకొని క్రూర మృగానికి అధికారం ఇస్తుంది. ఆ క్రూర మృగమే రోమా క్రైస్తవ క్రూర మృగము. కాబట్టి క్రైస్తవ సంఘమా, ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండండి. రావాల్సిన రాజు ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తే మాత్రం ఒక్కొక్క రాజులకి, రాజకీయ నాయకులకి, రాజ్యాలకి, మతానికి, మత భ్రష్టత్వానికి పగిలిపోతుంది. అలా పగలగొట్టించుకోకుండా, రాజ్య వెలుపల ఉండకుండా మనందరము రాజ్యంలో ఉండాలనేదే నా కోరిక. మీ సత్యక్రియలు మీ జీవితంలో అలాగే కొనసాగించుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు వినువారు మట్టుకే ఉండకుండా 10 మందికి తెలియజేసేలా చేయండి. చెవి కలిగిన వాడు ఈ సత్యాన్ని గ్రహించి, బుద్ధిమంతులు గ్రహించి సత్యక్రియల్లో వారి జీవిత విధానాన్ని అలాగే కంటిన్యూ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ దేవుని వాక్యంలోని పరిశుద్ధత, జ్ఞాన సంబంధమైన వాక్య వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఈ సత్యానికి సపోర్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మీరే ఈ సత్యవాక్యాన్ని పంచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అందరికీ వందనాలు.